మాఘపురాణం 21వ అధ్యాయము. మాఘపురాణం 21వ అధ్యాయంలో గృత్రుమద మహర్షి జహ్నుమునితో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు శివుడిని స్తుతిస్తూ, శంకర, నీవు నాతో సమానుడవు, మన మధ్య ఎటువంటి భేదం లేదు, సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు అని అన్నాడు. ఆ తర్వాత నారదుడు శివుని స్తుతిస్తూ, కూపంత నాశేష కథాభిగుప్తం అగోచరం నిర్మలమేకరూపం అని మొదలుపెట్టి శివుని అనేక రూపాలను లక్షణాలను స్తుతించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు జహ్నుమునితో ఈ సంఘటనను వివరిస్తూ, బ్రహ్మ, శివుడు, నేను ముగ్గురం ఒకే తత్వం నుండి వచ్చిన వారమని, మన మధ్య ఎటువంటి భేదం లేదని వివరించాను. అయినా భేదం ఉందని భావించి వాదించే అహంకార పండితుల కోసం ఈ సంఘటన జరిగింది. మాఘమాస వ్రతం ఆచరించే వారికి ఈ విషయం తెలుసుకోవాలి. అజ్ఞానంతో దోషం చేయకూడదు. బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడవైన విష్ణువును భావించి జ్ఞానులై ముక్తి పొందాలి. అజ్ఞానులు మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరములలో సుఖించాలి. అహంకారం దుఃఖం కలిగిస్తుంది. త్రిమూర్తులకు కూడా అది తప్పదు. గర్వంతో అశక్తుడైన వాడిని ఆపేక్షిస్తారు. సర్వసమర్థుడైన వాని శక్తికి అంతా లోబడి ఉంటుంది. పరమాత్మకు అహంకారం ఉండదు. ఎందుకంటే ఏదియూ ఆయనను మించినది లేదు. జ్ఞానం కలగాలని భగవంతుడే ఈ సంఘటన ద్వారా మనకు అహంకారం కూడదని తెలిపాడు. కాబట్టి గర్వం, సిగ్గు, అభిమానం విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతం ఆచరించి విష్ణు కథలు విని తరించాలి. యథాశక్తి దానం చేసి సాటివారి యందు ప్రేమ చూపి సర్వాత్మకుని దయా విశేషం పొందాలి అని చెప్పాడు. శివస్తుతి. శ్రీ మహావిష్ణువు చేసిన శివ ప్రశంస. నారదుని శివస్తుతి. గృత్రుమద మహర్షి జహ్నుమునితో మరియు ఇట్లనెను, విష్ణువు శివుని చూచి ఇట్లనెను, శంకర, నీవు నాతో సమానుడవు, మన ఇద్దరికినీ భేదం లేదు. నా వలనే సర్వపూజ్యుడవు, సర్వవ్యాపకుడవు, సర్వోత్తముడవు, సర్వవ్యాపివి, సర్వాత్మకుడవు సుమా అని ఇట్లు స్తుతించెను. విష్ణుకృత శివస్తుతి. శంభో భవానర్క హిమాంశు నహ్నివేత్రత్రయస్తేఖిలలోకకర్తా తథా సమస్తామర పూజితాంఘ్రీ సంసేవ్యమానస్ఫురయోగి బంధైః వచాస్తి కించిత్తవ మిత్రభేదస్తే హంచ్వహం త్వం సురనాథ సత్యం వేదాంతవేద ప్రముఖాని శర్వాం సన్యాసి నస్వర్గ విముక్తి హేతుం వదంతి తద్వత్ సుభజంతి శంభో ప్రయాంతి ముక్తించ తివప్రసదం సర్వభేద వినుర్ముక్తః సర్వభేదాశ్రయో భవాన్ త్వంత్వరిష్ఠాయ లోకేస్మిన్ మహాదేవో మహేశ్వరః త్వమేవ పరమానందస్త్వమేవాభయదాయకః త్వమక్షరం పరం బ్రహ్మ త్వమేవ హి నిరంజనః శివస్త్వగతః సూక్ష్మః ప్రబ్రహ్మ విదామసి ఋషీణాం చ వశిష్ఠస్త్వం వ్యాసో వేద నిదామసి సాంఖ్యానాం కపిలో దేవః రుద్రాణామపి శంకరః ఆదిత్యానాముపేంద్రస్త్యం వసూనాం చ హిపోవకః వేదానాం సామవేదస్త్యం సావిత్రి ఛందసామపి ఆధ్యాత్మవిద్యా విద్యానాం గతీనాం పరమాగతిః మాయాత్వం సర్వశక్తీనాం కాలకలయతామపి ఓంకారః సర్వగుహ్యానాం వర్ణానాం చ ద్విజోత్తమః ఆశ్రమానాం చ గార్హస్థ్యం ఈశ్వరాణాం మహేశ్వరः పుంసాం త్వమేకు పురుషः సర్వభూతహృదిస్థతః సర్వోపనిషదాం చైవ గుహ్యోపనిషద్యుచ్యతే కల్పానాం చ మహాకల్పః యుగానాం కృతమేవ చ ఆదిత్యః సర్వమారాణాం వాచాం దేవి సరస్వతీ త్వం లక్ష్మీశ్చారురూపాణాం విష్ణుర్మాయావినామసి సూక్తానాం పౌరుషం సూక్తం బ్రహ్మసి బ్రహ్మవేదినాం సావిత్రీ చాసి జాహిరాం యజుషాం శతరుద్రీయః పర్వతానాం మహామేరుః అనంతో యోగినామపి
సర్వేషాం పరబ్రహ్మచ్వన్మయం సర్వమేన హి యురైవాహం త్వం హి సర్వముఖ్యోషు శంకరా. శంకరా, నీకు నాకును భేదమే లేదు. వేదాంతవేత్తలకి స్పష్టముగా తెలియను. నేను నారదునకు నీ మహిమ చెప్పగా అతడు నీ అనుగ్రహమునకై తపము ఆచరించెను. నిన్ను దర్శింపనిందెను. నీవు అతనిని అనుగ్రహించితివి. అతడు నిన్నెట్లు స్తుతించెనో గుర్తున్నదా? మరల స్మరింపుము. కూపంతనాశేష కదాభిగుప్తం అగోచరం నిర్మలం నిర్మలమేకరూపం అనాదిమధ్యాంతమనంతమాద్యం నమామి దేవంతమనఃపరస్తాత్. త్వాందేక పశ్యంతి జగత్సూతిం వేదాంత సునిశ్చితార్థాః. ఆనందమాత్రం ప్రణనాభిధానం చతేవ రూపం శరణం ప్రపద్యే. ఆశేషభూతాంతర సన్నివిష్టం ప్రభావతాయోని వియోగహేతుం తేజోమయం జన్మ వినాశహీనం. ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్. కూటస్థమవ్యక్తవపుస్తదైవ నమామి రూపం పురుషాభిధానం. సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వతనం సర్వతమప్రవిష్టం. సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మి రూపములుస్తభేదం. ఆద్యం మహత్వే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం. ఐశ్వర్య విజ్ఞాన విరాగధర్మై స్పమన్వితం దేవ నతోస్మి రూపం. ద్విసప్తలోకాత్మకమంబు సంస్థం విచిత్రభేదం పురుషైకరాధం. తజ్జగదంద అనంతభూతైరధివాసితం దేవాత్మకమేకమాద్యం స్వతేజసారూపితలోకభేదం. త్రికాలహేతుం పరమార్చరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం. సహస్రమూర్ధానమనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం. శయానమంతస్పల్లే తదైవ నారాయణాఖ్యం ప్రణతోస్మి నిత్యం. దంష్ట్రాకరాళం త్రిదశాదినంద్యం యుగాంతకాలావలకాలరూపం. అశేషరూపాండవినాశహేతుం నమామి రూపం తవ కాలసంజ్ఞం. ఫణాసహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభిపూజ్యమానం. జనార్దనప్రీతిమహత్కారం త్వాం సతోస్మి రూపం తవ శేషసంజ్ఞం. అన్యాహతైశ్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మమృతానందరవజ్ఞమేకం. యుగాంతశేషం దివి శ్రుత్యమానం నతోస్మ్యహం త్వామేతిరుద్రసంజ్ఞం. ప్రక్షిణశోకం విమలం పవిత్రం సురాసురైర్చితపాదయుగ్మం. మకోమలం ఇంద్రశుశుభ్రదేవాం నమామ్యహం త్వామఖిలాభినాథం. చతుర్భుజం శూలమృగాగ్నిపాణిం ప్రయత్నతో భక్తవరప్రదానం. వృషధ్వజం త్వాం గిరిజారదేహం వతోస్మ్యహం దేవకృపాకరేశం. శంకరా, నారదుడు చేసిన అమోఘమైన ఈ స్తుతిని విని నీవు మిక్కిలి సంతోషించితివి. మునులు అందరి స్తోత్రమును చదువుచూ నిన్ను సేవించిరి కదా. కావున నీకును నాకును బ్రహ్మకు భేదమును లేదు. మనకు భేదమున్నదని తలుచు మూఢులు నరకమునబడుదురు సుమా అని శ్రీమన్నారాయణుడు అంతర్ధానమునొందెను. జహ్నుముని విష్ణు ఏ విధముగా రజస్తమోగుణ భేదం వలన వివాదపడిన బ్రహ్మను శివుని శాంతపరచి లోకములకి వినయము ఈ విధంగా తెలిపెను. ప్రస్తుతం ముగ్గురికి భేదం లేకున్నను భేదమున్నదని తలచి వాదించు అహంకార పండితుల కొరకి సంఘటన జరిగినది. మాఘమాస వ్రతం నాచరించు వారు ఈ విషయమును తప్పక గ్రహింపవలయును. అజ్ఞానముచే ఆలోచించి దోషమునకు ఒడిగట్టరాదు. కావున బుద్ధిమంతులు సత్వగుణ ప్రధానుడై సర్వాత్మకుడైన విష్ణువునే భావించి జ్ఞానులై ముక్తి నొందవలెను. అజ్ఞానులు
మాఘమాస వ్రతం ఆచరించి జ్ఞానులై ఇహపరములయందు సుఖింపవలయును సుమా. వృధా పదములు బుద్ధిహీనులకే కాని బుద్ధిమంతులకు కాదని తెలుపుటే ఈ సంఘటన జరిగినది. లేనిచో సర్వాధికులు సర్వాధారులు సర్వోత్తములను అగు. త్రిమూర్తులకు కలహమేమి ఎక్కువ తక్కువలేమి. మూర్ఖుడైనను భక్తితో మాఘమాస వ్రతమును ఆచరించి జ్ఞాని అయి సుఖించును. అహంకారము దుఃఖమును కలిగించున్నది, అది త్రిమూర్తులంతటి వారికైనను తప్పదని దీని భావము. గర్వమని అశక్తుడైన వానిని ఆపేక్షింతురు. సర్వసమర్థుడైన వానికి ఏదైనను వాని శక్తికి లోబడిందే. పరమాత్మకు అహంకారం ఎట్లుండనో ఉండదు. ఏదియును ఆయనను మించింది లేదు కదా. జ్ఞానం కలగవలెనని భగవంతుడే ఇట్టి సంఘటన నేర్పరచి మన వంటి మూఢులకు అహం కూడదని తెలిపెను. కావున గర్వమును సిగ్గును అభిమానమును విడిచిపెట్టి బుద్ధిమంతుడు మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు కథలను విని తరించవలెను. యథాశక్తి దానములాచరించి సాటి వారి యందు ప్రేమను చూపుచు సర్వాత్మకుని దయా విశేషము నొందవలయును అని కృత్రిమద మహర్షి జహ్నుమునికి మాఘమాస మహాత్మ్యమును భగవన్మహిమను బోధించెను.